హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 2 Pro. దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. ఇది బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్. మనకి 13,990 రూపాయలకి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేస్తే నాకు ఇది 12,414 రూపాయలకి ఏమో వచ్చింది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి బాక్స్లో ఏముంటాయి, అలాగే దీంట్లో కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఉన్న కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే రాశారు, ఒకసారి చూద్దాం ఈ డీటెయిల్స్ ఏంటనేది. కెమెరా రియర్ 16+2 అని ఉంది, అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ అని ఉంది. స్క్రీన్ సైజు 16.0 సెంటీమీటర్స్, అంటే అరౌండ్ 6.3 ఇంచెస్ అని చెప్తున్నారు. వెయిట్ మనకి 174 గ్రామ్స్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh అని చూపిస్తున్నారు. సో ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 1.280 వాట్స్ పర్ కేజీ హెడ్, అలాగే 0.831 వాట్స్ పర్ కేజీ బాడీ. సో మనకి రీజనబుల్ సార్ వాల్యూస్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. సో ఇక్కడైతే మనకి రీజనబుల్గా ఉన్నాయి. అలాగే మనకి చార్జర్ రేటింగ్స్ కూడా ఇచ్చారు చూడండి, 5 volts 2 amperes, అంటే మనకి 10 watts అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది స్టాండర్డ్ చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే ఇక్కడ చూడండి మీకు మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. సో ఇది నా ఒపీనియన్ ప్రకారం ఇది అసెంబుల్డ్ ఇన్ ఇండియా అనమాట. సో వీళ్ళు మాత్రం మేడ్ ఇన్ ఇండియా అని రాసుకున్నారు అందరు కూడా. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏముంటాయి అనేది చూసేద్దాం. సో మనకి పైన రియల్మీ పేరుతో ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. దీంట్లో వీళ్ళు టీపీయూ కేస్ ప్రొవైడ్ చేస్తారు జనరల్గా. అలాగే మనకి వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్, అలాగే మనకి కొన్ని స్టాండర్డ్ బేసిక్ ఫీచర్స్ ఏంటనేది దీంట్లో రాస్తూ ఉంటారు. ఇదంతా పేపర్ వర్క్. సో ఈ పేపర్ వర్క్ మనం పక్కకు పెట్టేద్దాం. అలాగే చూడండి మనకి ఇది ఒక టీపీయూ కేసు. ఇది టీపీయూ కేసు బాగానే ఉంది. సో ఇది మనకు తెలుసు కదా, టీపీయూ కేసు రబ్బర్ కేసు అంటారు దీన్ని. సో దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం. ఇక మనకి పైన ఫోన్ మాత్రమే ఉంది. ఫోన్ కూడా ఒకసారి చూసేద్దాం. చిన్న కవర్లో ప్యాక్ చేశారు. సో ఫోన్ అయితే తర్వాత చూద్దాం. రిమైనింగ్ ఏముందనేది చూద్దాం. బాక్స్లో చిన్న పేపరు, అలాగే మనకి ఛార్జర్ ఉంది. ఈ ఛార్జర్ కూడా ఒకసారి చూద్దాం దీని రేటింగ్ అనేది. ఆల్రెడీ మనకి బాక్స్ మీద మెన్షన్ చేశారు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. స్టిల్ ఇక్కడ మనకి ఒప్పో బ్రాండ్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను. అలాగే బ్యాక్ సైడ్ మనకి కరెంట్ రేటింగ్స్ ఏంటనేది చూద్దాం. సో ఒకసారి చూద్దాం క్లోజ్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ పైన చూడండి 5 volts 2 amperes అని క్లియర్గా రాసింది ఇక్కడ. సో అంటే ఏంటిది నార్మల్ ఛార్జరే, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో మనకి ఇంకొక ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేబుల్ మనకి USB Type-C నార్మల్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి ఇది తీస్తే, సో ఇక్కడ చూడండి ఇది ఒక స్టాండర్డ్ కేబుల్ అనమాట. ఇది మనకి Type-C పోర్ట్తో అయితే రావట్లేదు. అలాగే మనకి కేబుల్ కూడా స్టాండర్డ్ కేబులే ప్రొవైడ్ చేశారు. ఇక మనకి బాక్స్లో ఏం లేవు, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ మాత్రం ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మనం ఒకసారి ఫోన్ చూద్దాం. ఫోన్లో మనకి బేసిక్ ఫీచర్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూసేద్దాం. ఫోన్ మనకి ఒక చిన్న కవర్లో ప్రొవైడ్ చేశారు. ఇది నేను తెప్పించింది బ్లూ కలర్ అనమాట. ఫోన్ మనకి చూడడానికి ఇలా ఉంటుంది. పైన వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ఒక గ్లాసీ లుక్ అయితే ఉంది. సో ఇది నేను బ్లూ కలర్ తెప్పించాను. కొంచెం లైట్కి మాత్రం ఇది కొంచెం షైన్ అవుతుంది. అలాగే ఇది మనకి గ్లాస్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. సో మీరు బెటర్ ఏంటంటే మీకు ప్రొవైడ్ చేసిన టీపీయూ కేస్ యూజ్ చేయండి, కొంచెం బెటర్ అనమాట. అలాగే ఇక మనం ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో దీంట్లో ఒకటి 16+2 అనమాట. అలాగే మనకి ఒక సింగిల్ LED లైట్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది డ్యూయల్ టోన్ అయితే కాదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకి IMEI నెంబర్ స్టిక్కర్ అయితే ఉంది ఇక్కడ. అలాగే మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో ఇది బ్లూ కలర్లో కొంచెం షైనింగ్గా ఉంది. ఒకసారి మనకి ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంటుంది. అంత ఈజీగా లేదు, కొంచెం గట్టిగా ఉంది. అలాగే మనకి లెఫ్ట్లో వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. సో వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అనమాట. అలాగే మనకి సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. ఇది మనకి ఆల్రెడీ సపరేట్ SD కార్డ్ స్లాట్తో వస్తుంది. అది కొంచెం మంచి విషయం అనమాట మనకి. ఎందుకంటే 64GB వేరియంట్ సరిపోకపోతే మీరు SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. ఇక బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, మైకు, అలాగే మనకి USB పోర్టు, అలాగే మనకి ఒక సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో ఇది స్పీకరు, ఇదేమో మైక్ అనమాట. సెకండరీ మైక్ మనకి ఎక్కడ ఉంది, పైన ఉంది. సెకండరీ మైక్ మాత్రం మనకి పైన ఉంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం యూజ్ అవుతుంది. సో ఒకసారి నేనైతే ఫోన్ బూట్ చేస్తాను. ఫోన్ బూట్ అయ్యేటప్పుడే మీకు దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏంటనేది చెప్తాను.
రియల్మీ 2 Pro ఒక 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇక దీంట్లో మనకి పిక్సెల్ డెన్సిటీ 409 ppi అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళు ప్రొవైడ్ చేసింది మనకి 90.8 అని చెప్తున్నారు. కాకపోతే యాజ్ పర్ కొన్ని సైట్స్ ప్రకారం మనకి 84.0 అయితే ఉంటుంది. ఇది వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 14 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ పవర్ఫుల్ కోర్స్ 2.0 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. మిగతా 4 కోర్స్ 1.8 GHz స్పీడ్ దగ్గర అయితే ఉంటాయి. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 512 GPU అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి 3 ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి, 4GB 6GB అలాగే 8GB. 4GB 6GBలో మనకి ఇంటర్నల్ మెమరీ 64GB వస్తుంది. అలాగే 8GB వేరియంట్లో మనకి ఇంటర్నల్ మెమరీ 128GB వస్తుంది. ఇక మూడిట్లో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f/1.7 ఉంటుంది. అలాగే దీనికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. పిక్సెల్ సైజ్ మనకి 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సార్, అంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.0 ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి Android 8.1 Oreo ఉంటుంది. కలర్ వాయిస్ 5.2 ఉంటుంది. అలాగే బ్యాటరీ 3500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇక దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ లాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కలర్ వైజ్ 5.2తో వస్తుంది. పైన నాచ్ కూడా కొంచెం చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంది, పెద్దగా ఏం లేదు, డిస్ప్లేలో ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే ఉంది. ఇక ఇది కలర్ వైజ్ కాబట్టి కొంచెం మనకి అన్ని కూడా యాప్స్ డిస్ప్లే మీదే ఉంటాయి. మనకి యాప్ ట్రే అనేది ఉండదు, యాప్ డ్రాయర్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు డిఫాల్ట్గా. వీటిని జనరల్గా బ్లోట్వేర్ అంటారు. సో ఒకసారి ట్రై చేద్దాం, దీన్ని డిలీట్ చేయొచ్చే లేదో. సో డిలీట్ అయిపోతుంది. అలాగే అమెజాన్ కూడా ఉంది, సో డిలీట్. ఫేస్బుక్ కూడా ఉంది, సో డిలీట్. ఓకే, డిలీట్ అయితే అవుతున్నాయి. అలాగే ఇక్కడ మనకి ఓపెరా బ్రౌజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం దీంట్లో బేసిక్గా ఏముంటాయో చూద్దాం. సో ఒకసారి అబౌట్ ఫోన్ వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది మనకి 8.1 Oreo అయితే వస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీకు Android 8.1 అలాగే కలర్ వైస్ 5.2 అని చూపిస్తున్నారు. సో ఇక మనం ఒకసారి దీంట్లో స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ ఎంత ప్రొవైడ్ చేశారనేది. ఇది 64GB వేరియంట్, బేస్ వేరియంట్. సో స్టోరేజ్ ఎక్కడ ఉంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, అలాగే స్టోరేజ్లోకి వెళ్తే మనకి ఇది 47GB అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. సో అవుట్ ఆఫ్ 64లో మనకి 47GB మాత్రమే అవైలబుల్గా ఉంది. కొన్ని డిఫాల్ట్గా యాప్స్ వచ్చాయి, అలాగే మనకి కలర్ వాయిస్ కూడా ఉంది. కాబట్టి అరౌండ్ మనకి 70GB అయితే ఆక్యుపై అయిపోయింది. ఓన్లీ మనకి 47GB మాత్రం అవైలబుల్గా ఉంది. ఒకసారి మనం దీని కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. సో దీంట్లో కెమెరాలు కూడా కొంచెం బాగున్నాయి అని చెప్తున్నారు కాబట్టి దీని ఇంటర్ఫేస్ ఏంటనేది చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకి యాజ్ యూజువల్ అన్ని చైనీస్ ఫోన్స్ లాగే దీంట్లో కూడా మనకి ఇంటర్ఫేస్ సేమ్ ఉంది, ఐఫోన్ స్టైల్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి టైం ల్యాప్స్ మోడ్, వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, స్టిక్కర్ మోడ్, పనోరామా మోడ్, ఎక్స్పర్ట్ మోడ్, ఇది ప్రో మోడ్ అన్నట్టు. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ డిఫాల్ట్గా 1080 దగ్గర ఉంది. సో కాకపోతే దీన్ని మనం 4K వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక అలాగే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ లాక్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. దానికోసం ఫింగర్ అలాగే ఫేస్ని రిజిస్టర్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఓపెన్ చేసి యాడ్ ఏ ఫింగర్ ప్రింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 960340 అని పెట్టాను, 960340. సో పెట్టిన తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ యాడ్ చేయమంటుంది. సో యాడ్ చేద్దాం. సో స్పీడ్గానే తీసుకుంటుంది. సో అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్పీడ్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది, వెంటనే రెస్పాండ్ అవుతుంది. అలాగే నేను ఫేస్ కూడా రిజిస్టర్ చేస్తాను. ఓకే, రిజిస్టర్ చేశాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. సో వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్వైప్ అప్ టు ఓపెన్ అంటుంది నన్ను చూడగానే. సో వెంటనే అన్లాక్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఫేస్ లాక్ కూడా కొంచెం స్పీడ్గానే ఉంది, వెంటనే రెస్పాండ్ అవుతుంది. సో అన్లాక్ అయిన తర్వాత మీరు ఒకసారి ఇలా స్వైప్ అప్ చేస్తే ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. సో ఇదైతే కొంచెం బాగానే ఉంది. ఫేస్ లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కొంచెం స్పీడ్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాం. కెమెరా శాంపుల్స్లో మనకి ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అవుతుంది. ఈ బడ్జెట్లో మనం దీన్ని తీసుకోవచ్చా లేదనేది ఒక క్లారిటీ అయితే అక్కడ మనకి వచ్చేస్తుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా రియల్మీ 2 ప్రోతో తీసిన కొన్ని కెమెరా శాంపుల్స్. నేను ఇవి కొన్ని ప్రైమరీగా మాత్రమే తీశాను. ఫుల్ డీటెయిల్స్ అనేది మనం కెమెరా రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడాలంటే ఈ బడ్జెట్లో మంచి ఫోన్ అని చెప్పాలి. ఇక కొన్నిసార్లు మాత్రం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. అలాగే పోర్ట్రేట్ షాట్స్లో మాత్రం మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉందనిపిస్తుంది. అలాగే మనకి వీడియో రికార్డింగ్లో 4Kలో కొంచెం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం ప్రాబ్లం ఉందనిపిస్తుంది. సో చూద్దాం, దీని త్వరలో నేను రెడ్మీ నోట్ 5 ప్రోతో కూడా కంపేర్ చేద్దాం కెమెరా ఎలా ఉంటుందనేది. సో అప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ మాట్లాడుకుందాం. సో ఇది ప్రజెంట్గా మనం అన్బాక్సింగ్ వీడియో, అలాగే ఇది కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ త్వరలోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.